దుష్టుడు ఏం చేస్తాడంటే గర్వించేటట్లుగా చేస్తాడు. అపవాదు కూడా గర్వించేవాడు ఆకాశం నుండి కూలబడ్డాడు. వీళ్ళు మనుషుని నువ్వెందుకు తగ్గాల? తగ్గొద్దు, నువ్వు దేనికి తగ్గాల్సిన అవసరం, నువ్వు ఎందుకు స్ట్రైట్. కొంతమంది అంటారు మై లైఫ్ మై రూల్, అంటే నా జీవితం నా ఇష్టం, నేను అనుకున్నదే జరగాలి అంతే. నాకు ఎవడు ఇంకొకటి చెప్పాల్సిన తల్లిదండ్రులైనా కానీ, అన్నదమ్ములైనా కానీ, అక్కజల్లులైనా కానీ, బంధువులైనా కానీ, రక్త సంబంధం ఎవరు నాకు చెప్తే అన్నాం. చెప్పిన వాళ్ళందరూ ఏమైపోతారో వాళ్ళ లిస్టులో డిలీట్ అయిపోతారు, ఉండకూడదు ఇంక వాళ్ళ లిస్టులో. ఎందుకు? వీడు మంచి చెప్తాడు మనకి, వాళ్ళని విసర్జించేస్తాం. దుష్టుడు పలు రకాలుగా మనుషుల్లో గర్వాన్ని రేకెత్తిస్తాడు, తగ్గింపు లేని తనాన్ని తీసుకొస్తాడు, హెచ్చించుకునేటట్లుగా చేసేస్తాడు. ఎంత హెచ్చించుకుంటే అంత కూలిపోతామనే విషయం వాడు మనకు చెప్పడం. అప్పుడు అది బాగానే ఉంటుంది. నేను ఎవరికి భయపడను, నేను ఎందుకు భయపడను, దేనికి భయపడాలి? అయితే దేవుడు ఏమంటాడు? మీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనండి. మనం భయపడుతాం, మన ప్రవర్తన విషయం, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా